పర్మనెంట్ టీచర్ని చేయమని చెప్పేసి నేను సూచించాను అధ్యక్ష. అధ్యక్ష, కేసీఆర్ గారు పేద పిల్లల కోసం 60 స్పోర్ట్స్ అకాడమీ, క్రీడా అకాడమీ, ఇవన్నీ కూడా నేనేదో చెప్తలేను, ఇట్స్ ఆన్ రికార్డ్. మీ గవర్నమెంట్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ అడిగినా, ఏ గురుకులం యొక్క డైరెక్టర్ అడిగినా మొత్తం చెప్తారు అధ్యక్ష. ఏర్పాటు చేసే వాటిని ఈరోజు మూసేసే ప్రయత్నం చేసింది అధ్యక్ష. దాన్ని ఇమ్మీడియట్గా మళ్ళీ గొడవ చేస్తే, గౌలుదుడి గొడవ చేస్తే ఇప్పుడు ఆగిపోయింది అధ్యక్ష. దయచేసి నేనేమంటున్నా, ఆ స్పోర్ట్స్ అకాడమీలను ముయ్యకుండా కంటిన్యూ చేయమని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వ రిక్వెస్ట్ అధ్యక్షను. అధ్యక్ష, సమ్మర్ కోచింగ్ క్యాంపులు పెట్టినాం మన పిల్లల కోసం. ఎవరి అధ్యక్ష? ఒక బడుగు వర్గాల ప్రవీణ్ కుమార్ సార్ లాంటి కానీ మల్లేపట్టి లాంటి వాళ్ళు ఇష్టంగా కష్టంగా పనిచేయాలి, మన బిడ్డల భవిష్యత్తు చెప్పి కసిగా పనిచేసారు పాప వాళ్ళందరూ. అందుకే మంచి రిజల్ట్ రావడం అధ్యక్ష. ఈ రోజు సమ్మర్ క్యాంపులు పెట్టడం వల్ల ఈరోజు దేశంలో ఉన్న గొప్ప యూనివర్సిటీలో మన వాళ్ళు పోయి అడ్మిషన్ తీసుకున్న అధ్యక్ష. కానీ ఇప్పుడు సమ్మర్ క్యాంపులు లేవు అధ్యక్ష. దాంతో ఢిల్లీ లాంటి యూనివర్సిటీలో మనకు అడ్మిషన్ లేకుండా పోయిన అధ్యక్ష. ఒకప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో మన వాళ్ళు సుమారు 300 మంది అడ్మిషన్ తీసుకోవాలి, కానీ ఇప్పుడు కూడా ఒక 10 మంది అడ్మిషన్ తీసుకో పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష, మా యొక్క గౌరవ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష, భారతదేశంలో ప్రప్రథంగా బీబీ నగర్లో అధ్యక్ష, బీబీ నగర్లో ఈ డిఫెన్స్ అకాడమీకి చెందాలి, డిఫెన్స్ అకాడమీకి పోవాలి, మనం బిడ్డలందరూ ఆర్మీలో సెలెక్ట్ కావాలి, పైలట్ కావాలి, డిఫెన్స్లో అడ్మిట్ కావాలని చెప్పి ఫస్ట్ టైం బీబీ నగర్లో మనం ఒక డిఫెన్స్ కాలేజ్ పెట్టి అధ్యక్ష, సోషల్ వెల్ఫేర్ సంబంధించి. అందులో అది చూసి భారతదేశంలో గొప్ప కాలేజ్ అని చెప్పేసి ఆర్మీ వాళ్ళు మనకు పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకర్లకు ఇచ్చింది అధ్యక్ష. అక్కడ యుద్ధ ట్యాంకర్లు అధ్యక్ష. మొన్న 1 మంతే ఆ కాలేజీని మూసేసింది అధ్యక్ష. ఇది నిజం అధ్యక్ష. ఇది 7,000 మంది విద్యార్థులు డిఫెన్స్ సెలెక్ట్ అయిన అధ్యక్ష. అందులో ఉన్న యుద్ధ ట్యాంకర్లో ఈరోజు చెత్తలున్న పరిస్థితి దాన్ని మూసేసిన అధ్యక్ష. అందులో సోషల్ వెల్ఫేర్ బిడ్డలు ఈరోజు డిఫెన్స్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు సుమారు 700 మంది బిడ్డలు సెలెక్ట్ అయిన అధ్యక్ష. మూసేస్తే మా బిడ్డల భవిష్యత్తు ఏంది అని కూడా మీకు చెప్తా అధ్యక్ష. ఇగో ఈ పిల్లలందరూ ఇది తమరికి మీ ద్వారా మాకు పంపిస్తా గవర్నమెంట్కు. ఇమ్మీడియట్గా బీబీ నగర్లో డిఫెన్స్ అకాడమీని ఓపెన్ చేసి రన్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అధ్యక్ష. ఆ భారత సైన్యం ఇచ్చిన యుద్ధ ట్యాంకర్లకు తొందరగా నెలకొల్పని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. తర్వాత ఇప్పుడు యంగ్ ఇండియా అని మీరు తీసుకొస్తున్నాను, సంతోషం. నేను ఒకటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. 600 విద్యార్థికే ఇంత కలుషితం వాతావరణం అన్నారు, కలుషితం ఆహారం అన్నారు. మరి యంగ్ ఇండియా దాంట్లో 2,500 మందిని మేనేజ్ చేయగలుగుతారా ఒకటే స్టాఫ్ తోటి? మరి స్టాఫ్ను పెంచుతారా? మరి యంగ్ ఇండియా సొసైటీ తీసుకొస్తే ఈ గురుకులాలు ఉంటాయా? గురుకులాలను తీసేస్తారా? ప్రభుత్వ క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు. గురుకులాలు అన్నీ తీసేసి యంగ్ ఇండియా సొసైటీని తీసేస్తే పెడతారా? అది కూడా ప్రభుత్వం ఆన్సర్ చేయాలని చెప్పి మేము దయచేసి యంగ్ ఇండియాని పెట్టుకొని మీ స్కిల్స్, కానీ గురుకులాలు మాత్రం ఎట్టిపోవడంగా ఆపద్దని చెప్పేసి నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, జగిత్యాల్లో ఒక సోషల్ వెల్ఫేర్ అధ్యక్ష డిగ్రీ కాలేజ్ బ్రహ్మాండంగా నడిచింది. ఎందుకో ఈ ఇయర్ అడ్మిషన్ తీసుకోలే అధ్యక్ష. జగిత్యాల జిల్లాలో ఉన్న సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో ఈ సంవత్సరం ఎందుకు అడ్మిషన్ కాల్ఫర్ చేయలేదు? ఒక బిడ్డ కూడా అందులో ఎందుకోసం అడ్మిషన్ ఇవ్వలేదు? అది ప్రభుత్వం చెప్పాలి. ఇమ్మీడియట్గా సోషల్ వెల్ఫేర్ జగిత్యాలలో కంటిన్యూ చేయాలని నేను కోరుతున్నాను. విప్పు గారు మీ తర్వాత ఆన్సర్ చేయండి అందరూ. అధ్యక్ష, జనరల్గా సెకండ్ సాటర్డే అధ్యక్ష పిల్లలందరినీ పిలిచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని పేరెంట్స్ కమిటీ పిలుస్తారు అధ్యక్ష. కొత్తగా ఇప్పుడు ఏం చేశారంటే పేరెంట్స్ రావద్దు, ఒక తల్లులే రావాలి, తండ్రులు రావద్దు. ఏం తండ్రులు పాపం చేసింది అధ్యక్ష? ఈసారి ప్రతి సమావేశానికి యాజ్ ఈజ్గా కంటిన్యూగా తల్లిదండ్రులంగా ఈరోజు పేరెంట్స్ కమిటీ మీటింగ్ పిల్లలతో తీసుకోండి, బాధలని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, చెప్తే బాగుంటుంది అధ్యక్ష. ఇప్పుడు మేము అన్నీ మూసేసినాము, ఏది లేదనేది మీరు ఇచ్చిర్రు, అన్నీ ఓపెన్ చేసినామని చెప్తున్నారు. కానీ ఒక్కదానికి కూడా ఓన్ బిల్డింగ్స్ లేవు, రెంటెడ్ బిల్డింగ్స్ తోటి
అవి మీరున్న కాడ కాకుండా ఇంకో కాడ నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నది ఏదైతే డిఫెన్స్ అకాడమీ ఉందో జగద్గిరిగుట్టలో, అది జగద్గిరిగుట్టలో నడుస్తుంది. అది ఆ సభ్యుడు వచ్చి ఒకసారి విజిట్ చేయమని చెప్పండి. కాబట్టి స్పోర్ట్స్ కానీ జగిత్యాల కానీ ఏది కాకపోతే మీరు ఎన్ని ఓపెన్ చేసినాం ఓకే ఓపెన్ చేసిర్రు, కానీ వాటికి ఓన్ బిల్డింగ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమి లేదు. రెంటెడ్ బిల్డింగ్స్లలో ఉన్నాయి, షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఎక్కడికి షిఫ్ట్ అయినా కూడా తెలుసుకోండి, అది తెలుసుకొని మాట్లాడాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను మీ ద్వారా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజంగానే కంటిన్యూ చేసే దోషం. ఆ యుద్ధ ట్యాంకర్లు చిత్తలు ఉన్నాయి, దాన్ని తీసుకొచ్చి నాకు వచ్చి అక్కడనే పెట్టండి. ఎక్కడైతే మీరు షిఫ్ట్ చేస్తారో అక్కడ పెట్టండి, అదనే పెట్టండి. అధ్యక్ష, మా ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వమే అధ్యక్ష. మేము బడుగు బలహీన వర్గాలను ఇట్లా కాపాడుకోవాలి, వీళ్ళు మన దేశ ఆస్తిగా భావించుకున్నాం అధ్యక్ష. మేము ఎట్లా మేము బాధ్యతగా వివరించాం అధ్యక్ష. నడుకొడి మెన్షనింగ్ నేమ్స్ మేడం, కోదాడ దగ్గర ఒక కీర్తన అనే అమ్మాయి అధ్యక్ష. ఆ కీర్తన అనే అమ్మాయి సోషల్ వెల్ఫేర్ చదువుతుంది. ఆమెకు స్కూల్లో ఏదో షార్ట్ సర్క్యూట్ అయితే 2 చేతులు బర్న్ అయినాయి అధ్యక్ష, 2 చేతులు బర్న్ అయినాయి. మేము గవర్నమెంట్ స్కూల్కి పంపని చెప్పి ఆర్డర్ చేయలే. మేము ట్రీట్మెంట్ ఎక్కడ జర్మన్ తీసుకొచ్చి కృత్రిమమైన ఆర్టిఫిషియల్ 2 చేతులు పెడితే ఇప్పుడు అమ్మాయి అద్భుతంగా చదువుకునే పరిస్థితి వచ్చింది. 2 జర్మన్ తెప్పించే చేతులు. అధ్యక్ష, మీరు ఈరోజు ఏమేస్తుండ్రు? ఫుడ్ పాయిజన్ వస్తే ఏం చేస్తుండ్రు? మీరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోమంటుండ్రు. ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతాను హుకుం జారీ చేసిండ్రు. మరి ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎందుకు ప్రభుత్వం వెనుకాడుతుంది అధ్యక్ష? సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఎక్కడ జరగకపోతే ప్రైవేట్ హాస్పిటల్ నిమ్స్ కానివ్వండి, యశోద కానివ్వండి, ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పంచుకుంటే అక్కడ పిల్లలకు ఆరోగ్యం ట్రీట్మెంట్ ఇప్పిమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. నేను అధ్యక్ష, పిల్లలు క్రీడలు అధ్యక్ష, అంతర్జాతీయంగా మన బిడ్డలు పోతుంటే సంతోషపడదాం అధ్యక్ష. అంతర్జాతీయ క్రీడలలో అద్భుతంగా రాణించిన అధ్యక్ష. అగసారి నందిని ఒక బీసీ బిడ్డ అధ్యక్ష. ఆమె ఏషియన్ క్రీడలలో కాంస్య పథకాన్ని తీసుకొచ్చిన అధ్యక్ష. కాంస్య పథకాన్ని చాలా సంతోషం, అద్భుతం. గురుకుల బిడ్డ. ఆమెను ఈరోజు పట్టించుకున్న పరిస్థితి లేదు ప్రభుత్వం. అలాగే మీరు నిఖిత జరిగిన వచ్చిండ్రు, రైట్, సన్మానం చేసిండ్రు, ₹1 కోటి ఇచ్చిండ్రు, 500 గజాల భూమి ఇచ్చిండ్రు, చాలా సంతోషం. ఆమె కూడా ఏషియాలో కాంస్య పథకం వచ్చింది. సిరాజ్కి ఇచ్చిండ్రు, చాలా సంతోషం. మా బీసీ బిడ్డకు ₹1 కోటి ఇచ్చి 500 గజాలు ఎందుకు ఇవ్వరు అని చెప్పి నేను అడుగుతున్నాను అధ్యక్ష. మా బీసీ బిడ్డ కూడా అగసారికి నందిన కాంస్య పథకం ఏషియాలో వచ్చింది కాబట్టి ఆమెకు కూడా ₹1 కోటి నజరానా ఇచ్చి 500 గజాలు ఇవ్వని చెప్పేసి మా బీసీ బిడ్డ కూడా న్యాయం చేయమని చెప్పి మీ ద్వారా మేము చెప్తాం అధ్యక్ష. ఇది మా ఎడ్యుకేషన్ పరంగా అధ్యక్ష. మా అనారోగ్యం, మా బిడ్డలందరూ అనారోగ్యం. చదువు చెప్పిన అధ్యక్ష, మాకు ఇబ్బంది లేదు, కానీ మా బిడ్డల యొక్క ఆరోగ్యం కూడా ముఖ్యంగా అధ్యక్ష. చదువు రాకపోతే ఈ కాలేజీ ఇంకో కాలేజీకి చదువుకుంటాం, కానీ ప్రాణం పోతే తల్లిదండ్రులు ఇప్పుడు రోజు భయపడే పరిస్థితి వచ్చింది. బిడ్డలు సుమారు 2 లక్షల మంది డ్రాప్అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈ ఇయర్లో. ఎందుకోసం భయపడుతుంది అధ్యక్ష? ప్రభుత్వం ఒక నమ్మకం కలిగాలి. గురుకులాల్లో రండి, మీ బిడ్డలు మీరు చదివిస్తామని చెప్పేసి ఒక నమ్మకం కలిగించేందుకు ఈ సభ ఉండాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది అధ్యక్ష. నేను ఇప్పుడు అదే చెప్పిన, పిల్లలు ఏమన్నా అనారోగ్య పాలైతే గవర్నమెంట్కి పోవాలని చెప్పి హుకుం జారీ చేయకండి. ఎక్కడ ట్రీట్మెంట్ అయితే అక్కడ ట్రీట్మెంట్ పంపు అని చెప్పి నేను కోరుతున్నాను. అది కూడా వద్దా అధ్యక్ష? మీరు రాసుకోవాలి. మేము కమాండ్ కంట్రోల్ పెట్టాము ఆ రోజు. కమాండ్ కంట్రోల్ పెట్టడం వలన పనేశ్వ ద్వారా ఎలాంటి ఆరోగ్య పరిస్థితి పిల్లల్లో ఉన్నాయో ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ ద్వారా తెలుసుకునేందుకు 24/7 రికార్డ్ అవుతుండే అధ్యక్ష. లేదు కమాండ్ కంట్రోల్ లేకపోతే పిల్లలు అనారోగ్య పరిస్థితి ఎట్లుందో మీకు ఎట్లా తెలుసు అధ్యక్ష? కాబట్టి ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ను చేసుకొని ప్రతి పిల్లల ఆరోగ్యాన్ని కూడా రికార్డ్ చేయాలి, అవసరమైతే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వం డిమాండ్ చేశాను అధ్యక్ష. అధ్యక్ష, కొమరం భీం జిల్లా అధ్యక్ష,
కొమరం జిల్లా వాంకిడిలో 60 మందికి అస్వస్థ అయింది అధ్యక్ష. సకాలంలో వైద్యం అందలేదు. ఆసిఫాబాద్ ఆసుపత్రి తీసుకెళ్లారు గిరిజన బిడ్డను. శైలజ అనే అమ్మాయి 25 రోజులు వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతుంది అధ్యక్ష. ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయినందుకు ఇంతవరకు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందని ఏమన్నా దర్యాప్తు జరిపింది అధ్యక్ష? ఒకళ్ళు స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది అధ్యక్ష అంటే లేచి తిని చనిపోయిందట, చేగోడు తిని చనిపోయిందట. చెప్పుడు కాదు, హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు. హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు. ఎట్లా చనిపోయిందంటే లేచి అధ్యక్ష. లేచి రోజు ఎవరు తిట్టలేదు అధ్యక్ష. పోనీ లేచి మీద దర్యాప్తు చేసిండ్రా? 60 మంది 50 మంది కలుషితమైన ఆహారం తిన్నందుకు దేవుల మీద చర్య చేసింది అధ్యక్ష. ఒక హీరో వచ్చినంత తొక్కిలాడితే యాక్షన్స్కురు, మరి ఇంతమంది చచ్చిపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు అధ్యక్ష? శైలజ అనే మన బిడ్డ చనిపోయింది, బాధాకరం. ఆ కుటుంబానికి ఏమైనా ఎక్స్గ్రేషన్ ప్రకటించిండ్రా? ఇచ్చిండ్రా? ఇవ్వకపోతే వెంటనే చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలి, దర్యాప్తు చేయాలి. ఎవరైతే నెగ్లెన్స్ ఉన్నారో, ఆ బిడ్డల చావు కారకున్నారో డెఫినెట్గా మీరు కేసు క్రిమినల్ ఫైల్ బుక్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. రిపీట్ కావద్దని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. కొట్టదండు అధ్యక్ష. 2 రోజుల క్రితం, కొన్ని రోజుల క్రితం తమరి జిల్లా అధ్యక్ష, తమరి జిల్లా సీఎం గారి జిల్లా తాండూరులో గిరిజన గురుకులంలో 15 మందికి అస్వస్థ అయింది. ఫుడ్ పాయిజన్ అయింది. అందులో ఇప్పటికీ నీలావతి అనే అమ్మాయి ఇప్పటికీ నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అధ్యక్ష. ఎందుకోసం ఫుడ్ పాయిజన్ అయింది ఇంతవరకు దర్యాప్తు లేదు. ఎందుకోసం జరుగుతుందో దర్యాప్తు లేదు. ఎంతమంది చావుల కారకం దర్యాప్తు లేదు. మరి ఇట్లా పోతుంటే తల్లిదండ్రులు బిడ్డలు ఎట్లా ఉంటారు అధ్యక్ష? కాబట్టి సమగ్రమైన ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళీ అందరూ గొడవ చేయగానే ఇమ్మీడియట్గా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నిమ్స్కు షిఫ్ట్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇది ఎంత దుర్మార్గం ఉంటుంది అధ్యక్ష. సమాజంలో బతుకున్నాం అధ్యక్ష. ఖమ్మంలో ఒక బీసీ బిడ్డ ఎలుక కరిచి అపస్మారక